వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై గ్రీష్మ. అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే ఏం లేదు, నార్మల్ డే. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కుకింగ్ చేస్తున్నాను, మీకు చూపిస్తా. పప్పు అయితే అవుతుంది లంచ్కి ఇది, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్తా అయితే రెడీ అయిపోయింది, ఇది టిఫిన్కి. అండ్ ఇక్కడ రైస్ అయితే అవుతుంది, ఇది కూడా లంచ్కి. సో కాలేజ్కి అయితే వెళ్ళాలి ఈరోజు, చాలా వర్క్స్ ఉన్నాయి. అండ్ నేను ఉండే ఏరియా మీకు చూపిస్తా. సో నేను ప్రజెంట్ వచ్చేసి రూమ్లో అయితే ఉంటున్నా, ఇదే నా ఏరియా. అండ్ అక్కడ కనిపిస్తున్న వైట్ బిల్డింగే మా కాలేజ్. బాయ్ గైస్, త్వరగా రెడీ అయ్యి వస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా మార్నింగ్ లేచి ఇక రెడీ అయ్యి వంట చేసుకొని కాలేజ్ వెళ్ళడము, మళ్ళీ కాలేజ్ నుండి వచ్చినాక వర్క్స్ అండ్ కాలేజ్ వర్క్స్. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం అయితే నాకు బీఎస్సీ నుండి అలవాటు ఉంది. బట్ ఎంత అలవాటు ఉన్నా కానీ ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కంపల్సరీ ఏదో ఒక రోజు వస్తూనే ఉంటుంది. అండ్ ఇంట్లో ఉంటే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు, ఏ టైంకి లేచినా ఏం కాదు. సో ఇట్లాంటివి అయితే ఏం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ రూమ్లో ఉంటే అలా కాదు, ఎండ్ ఆఫ్ ది డే ఎంత స్ట్రగుల్ అవుతున్నా కానీ వర్క్ చేసుకొని మళ్ళీ కాలేజ్ వెళ్ళడము. సో ఇవన్నీ అయితే టైం బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. నేను చూస్ చేసుకునే ఫ్రెండ్స్ లేదా నేను పర్సనల్గా ఉండే ఎన్వైర్న్మెంట్, సో నాకైతే ఇప్పటివరకు రూమ్లో ఎలాంటి ప్రాబ్లం అనేది రాలేదు. అండ్ ఒక అండర్స్టాండింగ్ మీద అయితే ఉంటాము. లైక్ వాళ్ళకి వర్క్స్ ఉన్నప్పుడు నేను వర్క్ చేయడం, లేదా నాకు వర్క్స్ ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేయడం. సో ఇలాంటి అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఎప్పటికైతే గొడవలు అనేవి జరగవు. అండ్ అలాగే మీలో ఎవరైనా ఇలాగే రూమ్లో ఉండి ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్న ఫీలింగ్ ఎవరికైనా వచ్చిందా ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఇలా అనుకుంటున్నానా లేదా నాలాగా ఇంకెవరైనా అనుకుంటున్నారని నేను కూడా చూస్తాను. సో నేను ఆల్రెడీ చెప్పాను నేను ప్రజెంట్ ఒడిశా స్టేట్లో ఉన్నాను అని. సో అది అందరికైతే తెలియకపోవచ్చు. అండ్ నేను ఏం చేస్తున్నా, ఎక్కడ ఉంటాను అన్నది కూడా నేను ఫుల్ వ్లాగ్ చేసి పెడతానని కూడా చెప్పాను. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందు వీడియోస్ చూడని వాళ్ళు కూడా చూడండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. సో ఇక్కడైతే నాకు కాలేజ్కి టైం అవుతుందా అని త్వరగా రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ అయితే చేసేయాలి. మా కాలేజ్ వచ్చేసి 9:30 to 4:30 అయితే ఉంటుంది. మా యూనివర్సిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చెప్పాను వ్లాగ్ అనేది చేసి పెడతానని. సో ఆ వ్లాగ్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు. కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మా రూమ్ నుండి కాలేజ్ గేట్ దగ్గర వరకు అయితే ఒక 200 meters అయితే ఉంటుంది. సో దగ్గరే కాబట్టి మేమైతే బై వాకే వెళ్ళిపోతాము. అండ్ నా ఫ్రెండ్ దగ్గర స్కూటీ కూడా ఉంటుంది. సో స్కూటీ మేము ఏదైనా వర్క్స్కి లేదా ఎప్పుడైనా ఫీల్డ్ వెళ్ళడానికి లేదా ఏదైనా గ్రాసరీ తెచ్చుకోవడానికి అట్లాంటి వాటికే యూజ్ చేస్తాము. కాలేజ్కి అయితే నార్మల్గా బై వాకే వెళ్ళిపోతాము. సో ఇక్కడైతే చూడండి మా జూనియర్స్ బీఎస్సీ వాళ్ళు అయితే వెళ్తున్నారు. గేట్ దగ్గర నుండి మా బ్లాక్కి వెళ్ళడానికి 2 to 3 minutes అయితే అవుతుంది. సో ఇక్కడనైతే చూడండి, ఇదే మా బ్లాక్. అండ్ పైననేమో అడ్మిషన్ బ్లాక్, కిందనేమో క్లాసెస్ అయితే అవుతాయి. సో మా క్లాస్ రూమ్ వచ్చేసి కిందనే. అండ్ ఇక్కడ మా క్లాస్ రూమ్ నెంబర్ ఏమో రూమ్ నెంబర్ 5. సో ప్రజెంట్ అయితే ఇంకా ఎవరు రాలేదు అనుకుంటున్నాను, చూద్దాము. ఎస్, ఈరోజు నేనే ఫస్ట్ వచ్చాను. అండ్ మా క్లాస్లో స్ట్రెంత్ అయితే చాలా తక్కువ, లైక్ అరౌండ్ 7 to 8 మెంబర్సే ఉంటాము. సో ప్రజెంట్ అయితే నేను ఒక్కదాన్నే వచ్చాను. అండ్ నేనైతే సెకండ్ రోలో సెకండ్ బెంచ్లో కూర్చుంటాను. అక్కడ చూడండి, ఎస్ ఇదే నా ప్లేస్. ఒక క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి మా వాళ్ళు సార్ లేనప్పుడు ఏం చేస్తున్నారు. సో ఇదే మా స్ట్రెంత్. ఒక అబ్బాయి అయితే బయట వెళ్ళాడు. 7 members బాయ్స్ అండ్ నేను ఒక్కదాన్ని గర్ల్ని. క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోవాలి. ప్రజెంట్ అయితే లంచ్ చేసి కాలేజ్కి అయితే వెళ్తున్నాను. సో ఏంటి అంబ్రెల్లా పట్టుకుని అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఇక్కడ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్. సో ఎప్పుడు ఎండ కొడుతుంది, ఎప్పుడు వర్షం పడుతుంది అనేది అస్సలే గెస్ చేయలేము. సో నేను కాలేజ్కి అయితే వెళ్తున్నాను.
కాలేజ్ అయితే అయిపోయింది, రూమ్కి అయితే వచ్చేసాను. ఇదే నేను ఉండే బిల్డింగ్. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. సో గైస్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మాత్రం ఇంతే. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాను. చాలా టైర్డ్ అయిపోయాను పొద్దున్నుండి. క్లాసెస్. ఓ మై గాడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.